సందర్భంగా ఈ స్థలములో మంచి మంచి సభలు ఏర్పాటు చేయగా మంచి వర్తమానికున్న అనుభవమైనటువంటి దైవజనులు ఈ స్థలానికి వచ్చి వాక్య పరిచర్య చేయగా మీరందరూ విన్నటువంటి వారే, చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు, దేవుని కృప చేత వాడబడేటువంటి వారు అనేకులు ఇక్కడ వచ్చి వాక్య పరిచర్య చేశారు. ఈ స్థానిక సంఘంలో ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వారిని దేవుడు మీకు అనుకూలం చేశాడు. వారి ద్వారా కూడా మీరు మంచి సందేశాలు వింటున్నారని నా మటుకు నేను నమ్ముతూ ఉన్నాను. వాస్తవంగా నేను మీ మధ్య వాక్య పరిచర్య చేసేంత అనుభవం నాకు లేదు, కానీ ఈ సంఘంతో సహవాసం చేయాలన్నటువంటి ఆలోచనతోనే మరి పిలుపు మేరకు మీ మధ్యకు రావడం జరిగింది. ఒక సంగతి ఏంటంటే, నేను వాక్యాన్ని ఎక్కువగా వివరణ చేయలేను, అంత జ్ఞానం నాకు లేదు. మీరు చేయాల్సిన పని ఏదంటే, నేను అక్కడక్కడ కొన్ని సంగతులు చదువుతుండగా మీ మనసు నా చదివే వాటి మీద ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మాది సొంత గ్రామం బెలుము. నా పేరు పేతులు. చాలామంది పరిచయితులు ఉన్నారు, తక్కువ మంది తెలియని వారు ఉండవచ్చు. చిన్న సాక్ష్యం అంతే. మాది స్వగ్రామం బెలుము, నా పేరు పేతులు. వాస్తవానికి అన్నా చెప్పినట్టుగా నేను సంఘంగా స్థాపించింది. ముందుగా ఉన్న సంఘంలో చేర్చబడినాను. ఆగిపోయిన సంఘాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది తప్ప సంఘాన్ని స్థాపించినటువంటి వాడినైతే నేను కాదు. సరే, దేవుని గ్రంథంలో నుంచి కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మొదటిగా 20వ వచనం వరకు చదువుకుందాం. తర్వాత అక్కడక్కడ కొన్ని వచనాలను చదువుకుందాం. మనకు పరిచయం ఉన్నటువంటి గ్రంథమే రూతు గ్రంథం. మనం పలుమార్లు విన్నటువంటి సంగతులే రూతు గ్రంథము. మనకు తెలిసిన వాటినే జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మొదటిగా చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబులో వినెను గనుక మోయాబును విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడనును ప్రయాణమైంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి ఈదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడలను చూచి, మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వాని ఎడల నా ఎడల మీరు దయ చూపునట్టు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయ చేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. తర్వాత 13వ వచనం చదువుకుందాం. వారు పెద్దగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరిగా తెలియ ఉందురా కుమార్తెలారా. అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణం తప్ప మరేదైనాను నిన్ను నన్ను ప్రత్యేకపరిచినడలా యెహోవా నాకు ఎంత కీడేను చేయునుగాక అనేను. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీ వెదగాని జనం మధ్యకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి అని నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను. కొద్ది వాక్యం దేవుడు మన కోసం దీవించులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపూర్ణమైన మా ప్రభువా, జీవాధిపతివైన తండ్రి, దయగల నీ పాదములకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. అనాది సంకల్పంలోనే ఈ పలుకూరు గ్రామాన్ని ప్రేమించి శేషాన్ని రక్షించుకొని ప్రభువా, మీరు నిలిపిన సంఘానికై, మీ స్వరక్తమిచ్చి మీరు సంపాదించుకున్న సంఘానికై స్తోత్రములు. ప్రభువా,
మీ పనిలో ప్రయాస పడేవారిని లేవనెత్తి వారి ద్వారా మేము జరిగిస్తున్న మీ గంభీరమైన కార్యాలను బట్టి స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ప్రభు దినాన్ని ప్రత్యేకించి మాకు ఒక మీ మరణ భూస్థాపనలు జ్ఞాపకం చేసుకొని మీరు నారాయణుడి మనసాక్షినిచ్చి మీ బిడ్డలందరినీ మీ సన్నిధి చేర్చి ఆరాధనకు అధ్యక్షులుగా ఉండే సమస్తాన్ని చక్కగా జరిగించేందుకై స్తోత్రాలు. దేహం మిగిల్చబడి ఉన్నది, రక్తం మిగిల్చబడి ఉన్నది, ఖాళీ స్థలం ఉన్నది, ఆగిపోయిన ప్రియులున్నారు. మీ ఏర్పాట్లో ఉన్న ప్రజలతో కూడా మీరు మాట్లాడి ఆగిపోయిన వారిని బలపరిచి సన్నిధి తీసుకురమ్మని, మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీ దగ్గరికి చేర్చుకోమని వేడుకొనుచు ఉన్నాం. ప్రభు ఈ సంఘంతో సహవాసం చేయటకు నాకు ఇచ్చిన భాగ్యానికై నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ప్రేమతో చేర్చుకున్నటువంటి సంఘానికి మీరే కృప చూపి తగిన సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. చదవడిన లేఖనాల ద్వారా కొద్ది సమయం మీరు మాతో ప్రత్యేకించి మాట్లాడమని, నీ స్ప్రేయకుల ద్వారా మాతో మాట్లాడమని, మాకందరికీ వినే మనసు గ్రహించి జ్ఞానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథములో మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి తర్వాత 13వ వచనం, 16వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో కొన్ని సంగతులు మనం చదువుకొని ఉన్నాం. వాస్తవంగా పోయిన నెలలో రాయమార్పూర్లో మీటింగ్ జరిగింది. దేవుని దాసుడు జస్వంతన్న గారు ఈ ఋతు గ్రంథంలో నుంచి 2 రోజులు ఆయన ప్రసంగం చేశాడు. చక్కటి ప్రసంగాలు, మంచి ఆత్మీయటువంటి సంగతులు ఆయన వివరించాడు. ఈ ఋతు గ్రంథానికి ఆయన ఒక పేరు పెట్టాడు. కొందరు సహోదరులు వచ్చారు, అక్కడ ఆ సంగతులు విన్నారు. ఈ ఋతు గ్రంథానికి ఏం పేరు పెట్టాడంటే బాంధవ్య గ్రంథం అన్నాడు. అంటే బంధుత్వం ఉన్నటువంటి గ్రంథం అని చెప్పి 7 అంశాలుగా ఆయన విభజన చేశారు. సహోదరులు విన్నారు. మంచి ఆత్మీయమైనటువంటి సంగతులు, దేవుని కృపచేత వాడబడేటువంటి వాడు కనుక మంచి ఆత్మీయమైనటువంటి సంగతులు ఆయన ఆ స్థలంలో వివరించాడు. వాస్తవంగా ఈ ఋతు గ్రంథమును మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తే, ఋతులు గ్రంథానికి 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలలో 4 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి అధ్యాయములో రూతు బెత్లెహేము చేరుకుంది, అది బోయేజు ఊరు. 2వ అధ్యాయములో రూతు బోయాజు పొలాన్ని చేరుకుంది. 3వ అధ్యాయములో బోయేజు కలానికి చేరుకుంది రూతు. 4వ అధ్యాయములో బోయేజు ఇంటికి చేరింది. లేదంటే మరొక సంగతి ఆలోచన చేస్తే, బోయేజు హృదయములో చోటు సంపాదించుకుంది రూతు. ఇలాగ కూడా ఆలోచన చేయవచ్చు. రూతు అంటే సౌందర్యం అని, రూత్ అనేటువంటి పేరుకు సౌందర్యం అని. నయోమి ఉంది కదా, ఆమె అత్త నయోమి అంటే ఆమెకు కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పేర్లు ఉన్నాయి. నయోమి అంటే మాధుర్యం అని ఉంది, నయోమి అంటే మనోహరం అని ఉంది, నయోమి అంటే చేదు అని కూడా ఉంది. ఆమె చేదు జీవితం అనుభవించింది. అందుకే నన్ను మారానుడి నయోమి అనవద్దు అనింది. మారా అంటే చేదు అని, నయోమి అంటే మాధుర్యం అని, మనోహరం అని ఆమె పేరుకు అర్థాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కొన్ని సంగతులను మనం ఆలోచన చేస్తే, యూదా బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి కుటుంబం ఎక్కడ వెళ్ళింది? మోయాబుకు వెళ్ళింది. మోయాబు అది అన్యుల దేశమని మనం ఎరిగినటువంటి వారమే. వాస్తవంగా వారు వెళ్ళకూడని స్థలాలు, వారు ఉండకూడని స్థలాలు మోయాబు. అలాంటి స్థలానికి వెళ్ళారు. దానికి కారకులు ఎవరు అంటే ఎలిమెలెకే దానికి కారకుడు. పై వచనాలు మొదటి వచనం చదివితే ఆ మాట వ్రాయబడి ఉంది. బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను ఎట్టబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. వెళ్ళింది మాత్రము భర్తను బట్టే ఆ కుటుంబం, అంటే ఎలిమెలెకును బట్టి ఆ కుటుంబం మోయాబు దేశానికి చేరుకున్నారు. కొంతకాలం తర్వాత ఎలిమెలెకు చనిపోయారు. ఎలిమెలెకు చనిపోయినప్పుడు వాస్తవంగా నయోమి కొన్ని ఆలోచనలు చేయవచ్చు. నయోమి, మనం రాకూడని స్థలానికి వచ్చామేమో, ఉండకూడని స్థలమేమో, భర్త చనిపోయాడని ఆలోచన చేయవలసింది. కానీ దేవుని సంకల్పమేమో మనకు తెలియదు. కానీ ఆమెలో అలాంటి ఆలోచనలు ఏమీ కలగలేదు.
అన్యులనే వివాహం చేసింది. 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులకు అన్య స్త్రీలని వివాహం చేసింది. కొంతకాలం తర్వాత 2 కుమారులు చనిపోయారు. వారి జీవితం అంతా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి నయోమి కుటుంబానికి. కానీ అప్పుడు కూడా ఆమెకు వెళ్ళాలన్నటువంటి మనసు కలగలేదు. ఒక మాట వినింది ఆమె. అదే మనం 6వ వచనాన్ని చదువుకోండి. మనం చదువుకున్నటువంటి 6వ వచనంలో ఉన్నటువంటి మాట, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక దేవుడు బెత్లెహేములో ఉన్నటువంటి వారికి ఆహారం ఇస్తున్నాడు అన్న మాట వినింది. ఆ మాట విన్న వెంటనే ఆయన ఏం చేసింది? సొంత దేశమైన సొంత స్థలమైన బెత్లెహేముకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగింది. ఆమె యాత్ర చేయడానికి ఆమె సిద్ధపడింది. వాస్తవంగా మన జీవితంలో కొన్ని సంగతులు మనం గమనించాలి. మనం గమనించవలసిన సంగతులు ఎన్నో సంగతులు ఉన్నాయి. వాటిని మనం సరైన రీతిలో అవగాహన చేసుకోలేక ఆచరించలేకపోతున్నటువంటి సందర్భాలు మనలో కూడా ఉన్నాయి. ఈ నయోమి ఎప్పుడు తిరిగి రానికి ప్రయత్నం చేసింది? ఆహారం ఇస్తున్నాడన్న సంగతి విన్నప్పుడైనా బయలుదేరాలనుకుంది. అంతకు మునుపు కుటుంబం నష్టపోతుంటే వెళ్ళాలనే ఆలోచన కలగలేదా మీకు? మన జీవితంలో కూడా ఎన్నో నష్టాలు కలుగుతుంటాయి. ఎందుకు కలుగుతాయో ఆలోచన చేయాలి. మన సహవాసం ఎవరితో ఉందో, మన కార్యాలు ఎలాగా ఉన్నాయో వాటిని బట్టి మనకు నష్టాలు ఎదురవుతాయి. అప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఈ కారణమేమి, ఈ నష్టం రానికి కారణమేమి అని మనం ఆలోచించవలసిన వారమైనాం. మరొక సంగతి ఏదంటే, అంత పోగొట్టుకున్న తర్వాత ఆయన 2 కుమారులు పోయారు, భర్త పోయాడు. అప్పుడైనా ఆమె మోయాబును విడిచిపెట్టాలని ఆలోచన వచ్చింది. ఆత్మీయతనంతా కోల్పోయిన తర్వాతనైనా మనము ఉన్న పరిస్థితులను, మన బలహీనతలను, మన అవిధేయతను, మన తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టే మనసు మనకు అవసరం. అన్నాడు నయోమికే కాదు, ఆనాడు నయోమి జీవితమే చేదు జీవితం కాదు. మన ఆత్మీయతలో మనం ఆలోచన చేస్తే, మన ఆత్మీయంగా మొదట ప్రభువు నమ్మిన దినాలలో ఉన్నటువంటి ఆసక్తిగా మనం ముందుకు సాగుతున్నామా, లేకపోతే ఏదైనా మనలో బలహీనతలు, తిరుగుబాటుతనాలు చోటు చేసుకొని బాహ్యంగా ఇలాగ మందగా కనపడి సంఘములో బాధ్యతలు కలిగి పని చేస్తూ మన అవిధేయతకు, మన తిరుగుబాటుకు సొత్తి చెప్పలేకుండా అలాగనే కాలయాపన చేసేవారం అయితే, అలాగ ప్రభుల ముందు సాగేవారైతే దేవునికి స్తోత్రం, ఎలాంటి నిర్బంధం లేదు. అలాంటి బలహీనతలు చేరి వచ్చిన మనలో, ప్రభుని ఆరాధించిన మనలో ఏమైనా చోటు చేసుకొని ఉంటే ఇప్పటికైనా వాటికి సొత్తి చెప్పడం మనకు అవసరం. కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడక్కడ నయోమి కోడలను పిలిచే పిలుపు ఎలాగుంది? నా కుమార్తెలారా అంటుంది. నయోమి కోడలను ఎలాగ పిలుస్తుంది? నా కుమార్తెలారా అని సంబోధించింది. అంటే ఆమె పిలుపు ఎంత ఆప్యాయతగా ఉంది. ఎక్కడనైనా కూడా మన మాటలు కూడా అలాగనే మాధుర్యంగా ఉండాలి. మాధుర్యం అన్నటువంటి అర్థానికి తగినట్లుగానే ఆమె సంభాషణ కూడా ఉంది. మన మాటలు కూడా అలాగనే ఇతరులకు మాధుర్యంగా, అవి నచ్చినవిగా, అవి సరిపోయినవిగా ఉండాలి. సంఘములోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడనైనా మన మాటలలో మాధుర్యం అవతలి వారికి ఆహ్లాదకరంగా, వారు నచ్చదగినటువంటి సంభాషణగా ఉంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, యవ్వనంలో ఉన్నటువంటి కోడళ్లకు 2 భర్తలు చనిపోయారు. ఆమె అంటుంది, నా కుమార్తెలారా అది కూడదు అంటుంది. అంటే నాతో కూడా మీరు రావడం మంచిది కాదు. మీ స్వదేశాల్లో ఉండి మీ తల్లుల ఇందకు వెళ్ళి మీరు మరలా వివాహం చేసుకొని సుఖంగా ఉండమని చెప్పి అంటే వారు ఒప్పుకోనప్పుడు ఆమె ఏమంటుంది? నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించిన దానికంటే మరి నన్ను ఎక్కువగా నొప్పించను అని చెప్తుంది. ఆ యవ్వనంలో అనేటువంటి కోడండకు ఉన్నటువంటి బాధ కంటే ఈ నయోమి బాధ ఎక్కువగా ఉంది. వాస్తవంగా యవ్వన జీవితంలో భర్తలు కోల్పోతే వారి జీవితం ఎలాగుంటుంది వారి పరిస్థితి? కానీ నయోమి చెప్తుంది, అది మీకంటే నాకు ఎక్కువగా బాధగా ఉంది. మిమ్మల్ని
మిమ్మల్ని బాధించే దానికంటే నాకు ఎక్కువగా బాధగా ఉంది అని చెప్పి కొడను గురించి ఆలోచన చేసిన నయోమి కనబడుతూ ఉంది. వాస్తవం కుటుంబంలో ఇలాంటి సంభాషణ మనకు అవసరం. అందుకే దీనికి ఒక పేరు పెట్టారు, ఆ దయగలిగినటువంటి ఆ గ్రంథం అని, దయగలిగినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి గ్రంథం అని చెప్పి కూడా ఈ పేరుకు ప్రత్యేకంగా పేరు పెట్టబడింది. ఆ దయ, కనికెరము, ప్రేమ అన్నటువంటి సంగతులు కూడా ఇందులో ఎక్కువగా ఉన్నావు, కాకపోయినా అక్కడక్కడ కనబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక సంగతిని మనం ఆలోచన చేస్తే, మోయాబు దేశం అంటే దాని గురించి ఆలోచన చేస్తే అది విగ్రహారాధనతో కూడుకున్నటువంటి స్థలం. ఎవరికి నచ్చిన రీతిలో వారు విగ్రహారాధన చేసేవారు. మరొక మాటలు చెప్పాలంటే మోయాబుని గురించి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి స్త్రీల గురించి రాయబడిన సంగతి ఏంటంటే సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. వ్యభిచారము చేత నిండినటువంటి స్థలం మోయాబు అంటే. వారు నాట్యం ఆడేవారు, వారు బలులు అర్పించేవారు, వారి ఇష్టమైన దేవతలకు వారు బలులు అర్పించేవారు. అలాగే సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. మోయాబును గురించి ఒక మోయాబురాలు ఆమె దేశాన్ని విడిచిపెట్టి ఆమె చేసే పూజలు, ఆమె సేవించే ఆ దేవుళ్లను, ఆ ఇంటి వారిని సమస్తాన్ని విడిచి రానికి ఎలాగో మనసు కుదిరింది ఋతుకు. దేన్ని బట్టి ఆమె ఆ మోయాబుని విడిచడానికి ఇష్టపడింది అని ఆలోచన చేస్తే దానికి అంతటికి కారకురాలు నయోమి. నయోమి జీవితంలో ఎంతో వెలితి ఉంది, తీరని లోటు కనబడుతుంది. కానీ ఆత్మీయతలో మాత్రం జీవితమైన పరిస్థితులు ఆమె కనబడవు మనకు. ఆమె భక్తి జీవితం, ఆమె మాదిరి జీవితం, కోడళ్ళ పట్ల ఆమెకున్నటువంటి ఆ దయగలిగిన హృదయం, కోడళ్ళ పట్ల ఆమెకున్నటువంటి ఆ మమకారం, ఇవన్నీ బట్టి రూతు నయోమిని విడిచడానికి ఇష్టపడినటువంటి ఆమెగా కనబడలేదు. రూతు నయోమిని వెంబడించనీకి, మోయాబుని విడిచి బెత్లెహేముకు ప్రయాణం చేయడానికి ఎవరు కారకులంటే నయోమి కారకురాలు. నయోమి భక్తి చూసింది, నయోమి విధేయత చూసింది, నయోమి దేవుడు ఎవరో ఆమె గురించి చెప్పి ఉంటుంది, ఆ దేశాన్ని గురించి, ఆ ప్రజల గురించి చెప్పి ఉంటుంది. కానీ అవన్నీ మనకు వివరంగా రాయబడలేదు. కానీ ఋతు మనసు మార్చడానికి కారకురాలు ఎవరు అంటే నయోమి కారకురాలు. నయోమి జీవితాన్ని బట్టి ఒక మోయాబిరాలు, ఒక భయంకరమైన స్థలంలో ఉన్నటువంటి ఒక మోయాబిరాలు, ఒక విగ్రహారాధికురాలు ఇప్పుడు దేవుని ప్రజలున్నటువంటి స్థలానికి వెళ్ళుటకు ప్రయాణం చేయటకు ఆమె సిద్ధపడింది. ఎవరిని బట్టి అంటే నయోమిని బట్టి. నయోమి ద్వారా ఒక అన్యురాలు దేవుని ప్రజలున్న స్థలానికి బయలుదేరడానికి ఆమె సిద్ధపడింది. ఇవి వాస్తవంగా మనం గమనించాలా. నిన్ను బట్టి, నన్ను బట్టి అన్యులు ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చేవారు ఉన్నారా? మన సంభాషణ ఎలాగుంది, మన మాదిరి ఎలాగుంది, మన జీవిత విధానం ఎలాగుంది, మన దేవుడు కనబడుతున్నాడా ఇతరులకు, అన్యులకు? నయోమి చూపించింది కోడళ్లకు. ఆమె సేవించే దేవుడు ఎలాంటి వాడో, ఆమె ప్రార్థన చేసుకోవడం, దేవుని మనసారా స్తుతించడమే కాదు, కానీ ఆమె జీవితంలో దేవుని చూపించింది కోడళ్లకు. దేవుని చూపించింది అంటే ఆమె భక్తిని చూపించింది, విధేయతను చూపించింది. దాన్ని బట్టి నయోమిని విడిచుటకు వారికి మనసు లేనటువంటి వారుగా కనబడుతున్నారు. మధ్యలో వెళ్ళిపోయింది లేదు వారు ఆమె సంగతి వేరు, మధ్యలో వెళ్ళిపోయింది ఆమె సంగతి వేరు. వాస్తవంగా మనం గమనిస్తే ఒక అన్యురాలు, ఒక దేవునికి దూరంగా ఉన్నటువంటి కుటుంబానికి, దేశానికి చెందినటువంటి ఒక యవనస్తురాలు ఇప్పుడు బెత్లెహేముకు ప్రయాణమైనటువంటి రూతు మనకు కనబడుతూ ఉంది. బెత్లెహేముకు ప్రయాణమైనటువంటి రూతుకు ఆ మార్గాన్ని బయలుపరిచినటువంటి నయోమి కూడా మనకు కనబడుతూ ఉంది. అంటే నిన్ను బట్టి, నన్ను బట్టి సంఘానికి వచ్చే వారుగా ఉండాలి, కానీ సంఘానికి దూరం అయిపోయేవారు ఉంటే మనం ఒక దినాన దేవునికి లెక్క చెప్పాలి. నీవు నేను ఇతరులను ఆకర్షించే వారంగా ఉండాలి. ఎలాగా? మన సంభాషణ మాదిరికరంగా ఉండాలా, మాత్రమే కాదు మన జీవితంలో మాదిరిగా ఉండాలా, మన భక్తిలో మాదిరి ఉండాలా. అప్పుడే మనం ప్రభువును చూపించగలం, అప్పుడే ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలం. సాక్ష్యం ఇచ్చిన దానికి విలువ ఉంటుంది. మాదిరి లేకుండా మనం సాక్ష్యం ఇస్తే సాక్ష్యానికి విలువ ఉండదు.
మన మాదిరి సరైనది కాకపోతే ఎవరు ఆకర్షితులు కాలేదు. మన జీవితం, మన సాక్ష్యం ఒక మాదిరిగా ఉండాలా, ఇతరులను ఆకర్షించేదిగా ఉండాలి. మన జీవితం కానీ మన సంభాషణ కానీ ఇతరులకు మాధుర్యంగా, ఇతరులకు నచ్చినదిగా ఉన్నప్పుడు మాత్రమే ఆకర్షితులవుతారు, ప్రభు సన్నిధికి రాగలుగుతారు అన్న సత్యాన్ని మనం రూతు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా. కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే, మోయాబుకు వచ్చినటువంటి ఈ రూతు ఏం చేసింది? నేను నీ సెలవైతే ఏమని అడిగింది? కర్రలు వేరుకోనికి, పరిగె ఏరుకోనికి వెళుతానని నయోమితో సెలవు తీసుకుంది. ఇప్పుడు బోయేజు పొలానికి వెళ్ళింది రూతు. ఏం చేస్తుంది? కర్రలు ఏరుతూ ఉంది. అంటే ఆ కర్రలు ఎలాగుంటే, పని చేసేవారు లేదా కోత కోసేవారు పొరపాటున అక్కడక్కడ జారిపోతాయి. ఆ జారిపోయిన కర్రలను సమకూరుతూ ఉంది రూతు. జారిపోయిన కర్రలు, పనివారు జారి వేసిన కర్రలు ఇప్పుడు ఆ రూతు ఏం చేస్తుంది? ఆమె సమకూరుస్తూ ఉంది. 2వ అధ్యాయంలో మనకు ఆ సంగతులు రాయబడి ఉన్నాయి కదా. ఆమె కర్రలు ఏరుతుంది అని రాయబడి ఉంది. అంటే పనివారు పోగొట్టిన వాటిని ఆమె పోగు చేస్తూ ఉంది. అదే కదా సంఘానికి కావాల్సింది, అదే కదా కుటుంబానికైనా కావాల్సింది. కొందరు వెనుకబడి ఉంటారు, రాలేక ఆగిపోయేవారు ఉంటారు, సమకూర్చేవారు కావాలి కదా. అలాంటి పనివారు అవసరం కదా. ఈ సంగతులకు మనం అన్ని ఆత్మీయంగా ఆలోచన చేయాలి. ఈ కర్రలు ఏరే పని మీద ఉంది రూతు. మరొక మాట ఆమె గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలోనే ఆమె ఏరిన వాటి ఏం చేసింది? దుల్లగొట్టిందని రాయబడి ఉంది. దుల్లగొట్టి ఇప్పుడు ఏమైపోయింది? చెత్త ధాన్యం వేరైపోయింది. ముందుగా జారిపోయిన కర్రలు కుప్ప చేసింది. ఆ కుప్ప చేసిన వాటిని ఆమె ఏం చేసింది? దుల్లగొట్టింది. దుల్లగొట్టినప్పుడు ఏమైపోయింది? చెత్త ధాన్యం వేరైపోయింది. చెత్తకు ధాన్యానికి సంబంధం లేదు. అంతకు మునుపు కలిసి ఉన్నాయి, చెత్త ధాన్యం కలిసి ఉంది. ఎప్పుడైతే రూతు వాటిని దుల్లగొట్టిందో, ఆ దుల్లగొట్టబడిన తర్వాత ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం 17వ వచనంలో. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకునే దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఇప్పుడు కర్రలు కాదు, ఎవలైపోయాయి. ముందుగానే సమకూర్చింది వేటిని? కర్రలను సమకూర్చింది. ఇప్పుడు ఇంటికి ఏం తీసుకొని పోతుందామె? కర్రలు కాదు, ఎవరు భుజం మీద పెట్టుకొని పోతుందామె. ఎవలను చేసింది? ఆ కర్రకు ధాన్యానికి మధ్య ఉన్న తేడాను తీసివేసింది, వాటితో ఉన్నటువంటి బంధుత్వాన్ని తీసివేసింది. ఇప్పుడు ఎవరిని ఇంటికి తీసుకొని సిద్ధపరచుకొని వెళ్ళిన రూతుగా కనబడుతుంది. ఇదే మనం చేయవలసింది. మనలో ఏది చేరుకుందో, ఏది చోటు చేసుకుందో దాన్ని మనం వేరు చేసే పని మీద ఉండాలి. మనం తగిన ధాన్యంతో ఇంటికి వెళ్ళిన రూతు కనబడుతుంది. అది ప్రయోజనం. ఈ చెత్త ఉంది, అది ప్రయోజనం కాదు. ఆ కుటుంబానికి ధాన్యం అవసరం. ఏది అవసరమో దాన్నే తీసుకొని వెళ్ళింది రూతు. ప్రభు సన్నిధికి వచ్చే సరికల్లా ప్రభుతో మనకు సంబంధం కావాలని మనం ఆలోచన ఉంటే ఏం చేయాలా? వ్యర్థమైన వాటిని దూరం చేసుకోవాలా, పనికిరానివి తీసివేసుకోవాలా. ఆ ఆచారాలకు, పద్ధతులకు, అలవాట్లకు వాటన్నిటి నుంచి విడిపించాలా. ప్రభు సన్నిధికి వచ్చేసరికల్లా ఫలమైనది, శ్రేష్టమైనది, ప్రభు మెచ్చదగిన వాటితో ప్రభు సన్నిధికి చేరవచ్చే వారంగా ఉంటే ప్రభు ద్వారా ఒక దినాన మనము మహిమలో చేర్చబడతాం. ప్రభు సన్నిధిలో మనం ఒకనాడు చేర్చబడాలంటే వేరు చేయవలసినవి ఏమేమి ఉన్నాయో, మనం దూరపరచుకోవలసినవి ఏమేమి ఉన్నాయో, నిలిచిన నేను కానీ కూర్చున్న మీరు కానీ మనమందరం ఆలోచన చేయవలసిన సంగతులేవి. మనం దూరం చేసుకోవలసిన వాటిని దూరం చేసుకోకపోతే సంఘములో కానీ, ఎక్కడ కానీ, కుటుంబంలో కానీ ఏ కార్యాలు చేసినా అంత ప్రాధాన్యత ఉండదు దానికి అన్న సంగతిని కూడా మనం గుర్తించవలసిన వారమైనా. మరొక మాట మనం 2వ అధ్యాయంలో 11వ వచనంలో చదువుకున్నాం కదా. నీవు నీ తల్లిదండ్రులను విడిచి, తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి అని మనం చూస్తున్నాం. రూతు ఏమి విడిచింది? రూతు విడిచినటువంటి స్థలాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి అని రాయబడి ఉంది.
రూతు ఆమె దేశం మీద ఆమెకు మమకారము లేదు. ఆమె పుట్టిన తల్లిదండ్రుల మీద, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద కానీ, ఆమె నివాసం చేస్తున్నటువంటి ఆ స్థలం మీద కానీ ఏమాత్రం ఆమెకు ఆశలు లేవిక. ఆమె మనసు అంతా ఏముంది? మధ్యాధ్యాయం మనం గమనిస్తే మధ్యాధ్యాయంలో కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి కదా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరిచేలా యెహోవా నాకు ఎంత కీడెను చేయనుగాక అని ఆమె తీర్మానం చేసి చెప్తుంది. అత్తకు, నీ జనమే నా జనము ఏమి వర్ణించి చెప్పిందో యూదా దేశంలో ఉన్న ప్రజలను గురించి, ఆమె సేవించే దేవుడు, యూదా దేశానికి దేవుడైనటువంటి దేవుడుగా భావించి ఏమి చెప్పిందో దేవుని గురించి, ప్రజలను గురించి. కానీ రూత్ ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని గట్టిగా తీర్మానం చేసుకున్న రూతు మనకి ఇందులో కనబడుతుంది. అంటే రూతు ఏ దేవుని, నయోమి ఏ దేవుణ్ణి సేవిస్తుందో ఆ దేవుణ్ణే సేవించాలని రూతు మనసు తీర్మానం చేసుకుంది. నయోమి ఏ ప్రజల మధ్య నివాసం చేస్తుందో ఆ ప్రజల మధ్య ఉండకే ఆమె గట్టిగా తీర్మానం చేసుకున్నటువంటి యవనురాలుగా కనబడుతూ ఉంది. ఆ తీర్మానమే ఆ దేశం మీద, వారు ఉన్న ప్రాంతం మీద, ఆ కుటుంబం మీద ఏమాత్రం ఆశలు లేకుండా చేసింది. ఆమె చేసుకున్న తీర్మానమే దానికి గుర్తు. ఆమెకు మోయాబులో ఏమాత్రము ఆశలు లేవు. మోయాబులో నుంచి ఆమె ఎప్పుడెప్పుడు పోవాలని ఆలోచన కలిగిందో ఏమో మనకు దాని గురించి వివరంగా చెప్పుకోలేము. ఆమె మాత్రము మోయాబులో ఉండుటకు ఆమె ఏమాత్రము ఇష్టపడినటువంటి యవనరాలు కాదు. దాన్ని విడిచాలన్నటువంటి సంకల్పమే ఉంది, కానీ అందులో నివాసం చేయుటకు ఏమాత్రం మనసు లేదు. ఏం చెప్పింది నయోమి? అది కూడదు, మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళి వివాహం చేసుకొని కుటుంబం కట్టబడి మీరు నెమ్మదిగా ఉండమని చెప్పి సలహా ఇస్తే అలాగూ కాదు అని చెప్పి తెగేసి చెప్పింది రూత్. ఎన్ని జ్ఞాపకం చేసినా, ఎన్ని సంగతులు ఆమెకు జ్ఞాపకం చేసినా సొంత స్థలానికి వెళ్ళనీకి ఆమెకు ఏమాత్రం మనసున్నట్లుగా కనబడలేదు. నా కుమార్తెలారా అది తగదు అని చెప్పింది. నా గర్భంలో ఇక కుమారులు లేరు, ఒకవేళ పుట్టిన అంతకాలం మీరు కనిపెట్టుకొని ఉండలేరు, అది మంచిది కాదు. మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళి అక్కడ వివాహాలు చేసుకొని కుటుంబాలు కట్టుకొని సంసారం సాగించమని ఎన్ని సలహాలు ఇచ్చినా ఆమె ఇష్టపడలేదు. కారణం ఏదంటే అదే నయోమిలో ఉన్నటువంటి మాధుర్యం ఆమె అనుభవించింది. మాధుర్యం అంటే ఏదైనా ఒక పండు తింటే ఎలాగుంటుంది? లేదంటే తేనె దొరికిందనుకో, దాన్ని ఇట్లా చేతులు నాకితే ఇక దాని చేతిలో లేకపోయినా నాకాలనిపిస్తుందా లేదా? చేతిలో లేకపోయినా నాకాలనిపిస్తుంది. కారణం అంటే అందులో ఉన్నటువంటి మాధుర్యం ఆ పని చేస్తుంది. మనోహరం అంటే కూడా కొన్ని సంగతులు ఆలోచన చేయాలి కదా. మనోహరం అంటే ఎంత చూసినా తనివి తీరనిది, ఇంకా చూడాలనిపించేది మనోహరం అంటే. చేదు అంటే మనం ఎరుగుదు అంటే ఆమె చేదు జీవితం ఎలాగూ చేదు జీవితం అయిపోయిందంటే ఆమె ఉండకూడని స్థలం, చేయకూడని యాత్ర, దాన్ని బట్టి ఆమెకి నష్టం కలిగింది. చివరిలో చెప్పింది ఆమె 21వ వచనంలో, మొదటి అధ్యాయం 21వ వచనంలో, నేను సర్వ సమృద్ధి గలదాననే వెళ్ళు తిని రిక్తురాలుగా తిరిగి వచ్చాను అనింది. వెళ్ళేటప్పుడు అంతా ఎలాగ వెళ్ళింది? సర్వ సమృద్ధితో వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేటప్పుడు రిక్తురాలంటే చేతిలో ఏమీ లేదు, వాస్తవంగా శారీరకంగా ఆమెలో ఏమీ లేదు, ఆత్మీయంగా కూడా ఆమెలో ఏమీ లేదు. అంటే ఆత్మీయత అంటే కొంత భక్తి జీవితం ఉందిలే. భర్త పోయాడు, కుమారుడు పోయాడు, ఇక రిక్తురాలే కదా. అసలు వారి పరిస్థితి ఆలోచన చేస్తే ఈ రూతు పొలానికి వెళ్ళి ఎవలను ఏరుకొచ్చి రొట్టె చేసుకొని లేదా భోజనం చేసుకొని తింటే తప్ప తగిన ఆహారం కూడా వారికి లేదు. రిక్తురాలు అంటే, రిక్తుడు అంటే ఏమీ లేనివారు అని అన్నీ పోగొట్టుకుంది.
అందుకే నా పేరు నయోమి అనవద్దు, అంటే నాలో మాధుర్యం పోయింది, ఇక నా పేరు తగదు, ఆ పేరుతో నన్ను పిలవద్దు, నన్ను మారానుడి, నా జీవితం అంతా చేదు జీవితం అని చెప్పిందాన్ని. మనం ఎప్పుడైనా గుర్తించామా మన జీవితాన్ని? నయోమి గుర్తించింది ఆమె జీవితాన్ని. నీవు నేను ఎప్పుడైనా మన జీవితాన్ని గమనించామా? ఎప్పుడైనా గమనించిన సందర్భాలు ఉన్నాయా? నా జీవితం చేదు జీవితం, నా జీవితం మాధుర్యంగా ఉండవలసింది, ఆ మాధుర్యం లేదే, దాన్ని పోగొట్టుకున్నానే అని మనం ఆలోచన చేసిన సందర్భాలు మనలో కావాలా? అవి ఆలోచించాలా. ఎక్కడ పోగొట్టుకున్నావో, నీవెక్కడ పోగొట్టుకున్నావో పోగొట్టుకున్నావు. నేను ఎక్కడ పోగొట్టుకున్నానో, దేని మీద మనసుతో పోగొట్టుకున్నాం. అది సొమ్ము కావచ్చు, పొలం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదే సందర్భాలు ఏవైనా కావచ్చు. మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి మనలో లేదా? అన్నీ కలిగిన వారమేనా మనం? ఉన్నాయా మనలో అన్ని? ప్రభు మెచ్చదగా కార్యాలు, ప్రభు పిలవదగా కార్యాలు మనలో ఉన్నాయా? అలాగ ముందుకు సాగుతున్నాం. మంచిది అలాగైతే దేవునికి స్తోత్రం చెల్లించాలి. లేకపోతే నయోమిలాగా జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం, జీవితాలు దిద్దుకుందాం, బాగు చేసుకుందాం, పోయిన మాధుర్యాన్ని ప్రభు ద్వారా మరలా పొందుదాం. అదే మనకు కావలసింది. ఇలాగూ ఎవరు తీసుకొని వచ్చిన రూతుతో నయోమి అడిగింది, ఎక్కడ వెళ్ళావు, ఎవరి పొలంలో పని చేశావు అంటే, ఫలాని స్థలానికి వెళ్ళాను, ఫలాని పొలంలో పని చేశాను, ఆయన బోయేదు అని చెప్పింది నయోమికి. నయోమి ఏమంటుంది? బ్రతికిన వానికి చచ్చిన వానికి మేలు చేయని ఆయన దీవించబడునుగా కానింది అంటూ మరొక మాట ఏం చెప్పింది? ఆయన మన సమీప బంధువు, మనం విడిపించడానికి సమర్థుడు అని చెప్పింది 2వ అధ్యాయంలో. ఇప్పుడు బోయేది ఎవరంటే ఆ కుటుంబానికి సమీప బంధువు, విడిపించే సమర్థం కలిగిన వాడు, విడిపించగలిగిన వాడు బోయేదు. మన ప్రభు విడిపించేవాడు, విడిపించాడు పాపం నుంచి. వాస్తవమే, విడిపించబన్నాం. మరలా ఏమైనా దాసత్వానికి లోనైపోయామా? విడిపిస్తాడు ఆయన తప్పకుండా విడిపించేవాడు. ఎప్పుడైనా మీరు అవసరాన్ని బట్టి చదివితే ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు రాయబడినాయి. ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడాడంటే, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్తే నేను తర్వాత నీతో మాట్లాడతానని ఇర్మియాను పంపించాడు. ఇర్మియా కుమ్మరి దగ్గరికి పోతే ఆయన సారి మీద పని చేస్తూ ఉన్నాడు. ఇర్మియా దగ్గరికి వెళ్ళకల్లా ఇట్లా సారి మీద నిలబడి కుండ చేస్తూ ఉన్నాడు. అదంతా పూర తయారైన తర్వాత అది విడిపోతే అప్పుడు కుమ్మరి ఏం చేశాడు? ఆ విడిపోయిన కుండను విసిగించి పక్కకు తీసి పారేయలేదు ఆయన. ఆ విడిపోయిన మట్టిని, ఆ కుండగా ఉన్నటువంటి ఆ మట్టి విడిపోతే దాన్ని మళ్ళా సారెలో కలిపాడు. సారెలో కలిపి ఆయన ఏం చేశాడు? ఆ విడిపోయిన మట్టిని మరొక కుండంగా ఆయనకి యుక్తంగా చేశాడు. అంటే ఆయనకు సరిపోయినట్లుగా చేసి దాన్ని ఏం చేశాడు? దానికి ఒక రూపునిచ్చాడు. ఆ రూపు లేని దానికి, ఆ విడిపోయిన దానికి ఆయన ఒక రూపునిచ్చాడు. అది వాడబడే పాత్రగా చేశాడు. ఇప్పుడు వాడబడే పాత్రకి ఇప్పుడు ఏమొచ్చింది? విలువ వచ్చింది. అంతకు మునుపు విలువ లేదు దానికి. మట్టికి ఏమైనా విలువ ఉందా? ఎవరైనా దాన్ని వెలబెట్టి కొనగలరా? దాన్ని ఏమైనా ఉపయోగించగలరా? విడిపోయిన మట్టిని ఆయన మళ్ళా ఆయనకు యుక్తమైనట్లుగా ఒక కుండను చేసి తగిన ఆకారాన్ని ఇచ్చి రూపురేఖలన్నీ దిద్ది దాన్ని వాడబడే పాత్రగా, ఒక వెలగల పాత్రగా చేశాడు. అంతే. ఎక్కడ విడిపోయాము? ప్రభు విసిరివేసేవాడు కాదు. మరొక పాత్రగా ఆయనకు అనుకూలంగా, ఆయనకు నచ్చిన రీతిలో చేస్తాడు. ఒక విలువనిస్తాడు, దాన్ని వాడుకునే పాత్రగా చేస్తాడు ఆయన. అది మనం గమనించాలి. మనము ఎక్కడ విడిపోతున్నామో, విడిపోయడమే ఎక్కడో కనపడతాయిలే, మనకు చెప్పుకోలేం. కానీ బయటికి విడిపోయే పరిస్థితులే ఎక్కువ కనపడతాయి. అత్తుకొని ఉండేటివే చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడ విడిపోతున్నామో, దేన్ని బట్టి విడిపోతున్నామో. కొందరికి వాస్తవంగా ప్రతి సంఘాలలో సమస్యలు ఉన్నాయి. ఏ సంఘం కూడా మా సంఘంలో సమస్యలు ఏమో చెప్పడానికి వీలు లేదు. అన్ని పరిస్థితులు అన్ని స్థలాల్లో అలాగనే ఉన్నాయి. ఒక మనిషి మీద ఒకరికి విరోధంగా ఉంటుంది. అంటే ఒకరికి నచ్చని పరిస్థితి ఉంటుంది. అది విడిపోవడమే కదా ఒక విధంగా చెప్తే. మరి కొందరము ధనం మీద ఉన్నంత ఆసక్తి సంఘం పట్ల, ప్రభు పట్ల ఉండదు.
కుటుంబం మీద ఉన్నటువంటి ఆసక్తి సంఘం పట్ల, ప్రభు పట్ల ఆత్మీయతలు మనకు కనబడదు. ఇవన్నీ దేనికి కారణాలంటే, సంకేతాలంటే విడిపోయే పరిస్థితులేవి. ప్రభు ఏం చెప్పాడు సువార్తలలో? ఆయన ఏం చెప్పాడు? నాకంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అన్నాడు, నాకు పాత్రులు కాదు అన్నాడు. అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ప్రభుకి ఇవ్వాలా. తర్వాత స్థానమే కుటుంబమైన, భార్య, పిల్లలైన, ఆస్తైనా, ధనమైన, ఏదైనా ప్రభు తర్వాతనే ఏదైనా. కానీ అలాగూ లేకపోతే, ఎక్కువగా ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే అందులో నష్టం ఉందనే ఆ హెచ్చరిక చేశాడు. నష్టం ఉంటుందనే నాకంటే ఎక్కువగా ఎవరైనా నాకంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తే వారు నాకు పాత్రులు కారు అని చెప్పాడు. ఆయనకు పాత్రులం కావాలంటే మొదటి స్థానాన్ని మనము ప్రభుకే ఇవ్వవలసిన వారమైనా. మరొక హెచ్చరిక ఏం చేశాడంటే, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు అన్నాడు. దేవునికి సిరికి దాసులుగా ఉండడానికి వీలు కాదన్నాడు. మనము వాస్తవంగా మనం దేవుణ్ణి మొదటగా మనం ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు. దేవుని కంటే, ప్రభు నమ్మిన మనకు దేవుని కంటే ముఖ్యమైనది ఏది ఉండకూడదు. అది ఏదైనా దేవుని తర్వాతనే మనం రెండవ స్థానం ఇవ్వాలా. కానీ ఇద్దరికి మాత్రం దాసులుగా ఉండడానికి సాధ్యం కాదని వ్రాయబడిన లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం చదువుకున్న ఈ లేఖనాలలో 11వ వచనాన్ని గమనిస్తే ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు ఆమె రూతు వచ్చినటువంటి 2వ అధ్యాయం 11వ వచనంలో రూతు వచ్చినటువంటి స్థలం ఎలాంటి స్థలం అంట? ఇంతకు మునుపు నీవు ఎరగని జనం మధ్యకు వచ్చావు అన్నాడు. బోయేజ్ అన్నాడు కదా రూతుతో, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇంతకు మునుపు ఎరగని జనం మధ్యకు నీవు వచ్చావు అన్నాడు. మళ్ళా రెండవది ఏమన్నాడు? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చావన్నాడు. ఇప్పుడు రూతు వచ్చిన స్థలాలు ఇంతకు మునుపు ఎరిగిన జనాలు కాదు. తర్వాత అది ఒక సురక్షితమైన స్థలం. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నటువంటి స్థలం. అది సురక్షితం అంటే ఏ పదవి ఉండదని, అక్కడ పరిపూర్ణమైన సంతోషం, సమాధానం ఉంటుందని దాని అర్థం. సురక్షితం అంటే అది లోటు లేనిది అని మనం ఆలోచన చేయవలసింది. అంటే దేవుని సన్నిధి ఎలాగుంటుంది? అది లోటు లేనిది. మనం అనుకోవచ్చు లోటు అని, కానీ దేవుని సన్నిధి అది లోటు లేనిది, అది వెలితి లేనిది, అది సమాధానంతో, అది సంతోషంతో కూడుకున్నటువంటి స్థలం. అది సురక్షితంగా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నటువంటి స్థలానికి వచ్చామని చెప్పాను. మనం కూడా ఆ స్థలానికి స్థలంలోనే కదా ఉండేది. ఒక నెమ్మదైన స్థలంలో, ఒక సురక్షితమైన స్థలంలో ఉండి ఏమైపోతున్నాం? పౌలు అన్నాడు, నేను ఏమి లేని వారమై అన్ని కలిగి ఉన్నామన్నాడు. భాగ్యంగా ఏది లేదు ఆయన దగ్గర, కంటికి చూడడానికి ఏది లేదు ఆయన దగ్గర, ఏ వస్తువులు లేవు ఆయన దగ్గర. ఎందుకు చెప్పాడు ఏమి లేని వారమై అన్ని కలిగి ఉన్నామని? ఎందుకు చెప్పాడు? ఆయన జీవిత దినాలలో ఆయన అవసరానికి ఏది కావాలనో ప్రభు వాటిని దయచేస్తున్నాడు. చూడడానికి ఏది లేదు ఆయన దగ్గర, నిలువలంటూ ఏది ఉంచుకోలేదు ఆయన. కానీ అవసరం వచ్చిన వాటిని దేవుడు సకాలంగా ఆయనకు అందిస్తున్నాడు. అందుకే చెప్పాడు ఆయన ధైర్యంగా, ఏమి లేని వారమై అన్నీ కలిగి ఉన్నామని. అంటే ఒక సురక్షితమైన స్థలంలో, ఒక నెమ్మదైన స్థలంలో ఉన్నామంటే ఏ సమయానికి ఏది కావాలనో దేవుడు అనుకూలం చేస్తాడు. అని కావలసిన వాటిని, మన అవసరాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఎఫెసీ పత్రికలో ఏం రాయించాడు? అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటింటికే అత్యధికంగా దయచేయ దేవుడు అని వ్రాయబడి ఉంది. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు అని రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్తలు ఏమన్నాడు? మీరు చింతించనేలా అన్నాడు. దేని గురించి? వస్త్రాన్ని గురించి కానీ, తిండిని గురించి కానీ మీరు ఎందుకు చింతించాలా? మీరు చింతలేని వారుగా ఉండాలని రాశాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురుగా రాశాడు. అని కొన్ని పక్షులను చూపించాడు. వాటిని పోషించుచున్న దేవుడు అన్నాడు, మిమ్మల్ని పోషించలేడా అన్నాడు. తర్వాత అడవి గడ్డిని గురించి చెప్పి ఒక గొప్ప రాజును పోల్చి చెప్పాడు. అక్కడ అడవి గడ్డిని అలంకరించుచున్న దేవుడు సొలొమోను సహితం అన్నాడు. సొలొమోను అలంకరించుకున్నటువంటి అలంకారం కంటే మిన్నైనటువంటి అలంకారం ఆ గడ్డి పూచకుందని అక్కడ తెలియజేశాడు.
వాటిని ఎదగనిచ్చే దేవుడు అన్నాడు, వాటిని పోషించే దేవుడు అన్నాడు, లేదా వాటిని అలంకరించిన దేవుడు అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే వస్త్రాన్ని గురించి కానీ, మీరు తినవలసిన వాటిని గురించి కానీ మీరు చింత లేకుండా ఉండాలని చెప్పారు. దానికే కదా మన చింత అంతా. మన పిల్లల భవిష్యత్తు ఉంది, వారి చదువులు ఉన్నాయి, వారికి ఉద్యోగాలు కావాలా, వివాహాలు చేయాలా, ఇవే కదా మనం చింత కలిగించేవి. కానీ వాక్యం చెప్తుంది మీ చింత యావద్దు ఆయన మీద వేయడం అని చెప్తుంది. మన చింతలని తీర్చేవాడు మనకు ఒక ఆయన ఉన్నాడు. మన అవసరాలు ఎరిగినటువంటి ఆయన మనకున్నాడు. ఆయన దొరకడం మనకు గొప్ప భాగ్యంగా భావించి మన చింతలని ఆయన మీద వేసి మనము ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉన్నాం. మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన ద్వారానే మనం మేలు అనుభవించవలసిన వారమని ప్రభు పేట మనం చేస్తున్నాం. చివరిగా ఇక రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మరొక మాట బోయజు రూతుతో తెలియజేస్తున్నాడు. ఏముంటుందంటే ఆమెకు సంపూర్ణ బహుమానం. ఎక్కడ సంపూర్ణ బహుమానం? యెహోవా రెక్కల కింద ఎవరైతే వస్తారో, ఆయన రెక్కల కింద ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి వారికి సంపూర్ణమైన బహుమానం అన్నాడు. ఎక్కడో ఉంటే కాదులే, ఆయన రెక్కల కింద ఉన్నటువంటి వారికి, నువ్వు ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లుగా వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడన్నాడు. అదే మనం గమనించాల్సింది. ఆయన రెక్కల కింద మనం ఉంటే, దానికి ఇష్టపడితే ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట ఏం చెప్పాడంటే, మనం చదువుకోలేదు కానీ రూతుతో కొన్ని హెచ్చరికలు చేశాడు. యవనురాలుగా ఉంది కానీ దేశానికి వచ్చింది, కానీ ప్రజల మధ్య ఉంది. ఏం చేశాడంటే, నీవు ఈ పొలాన్ని విడిచి ఏరే పొలానికి పోవద్దు అని చెప్పాడు. రూతుకు బోయజు చెప్పిన సలహాలలో అదొక మాట. ఈ పొలాన్ని విడిచి ఏరే వారి పొలంలోకి నీవు, బోయజు పొలమే కాకుండా ఇతర పొలాలు కూడా ఉన్నాయి ఆ స్థలాలు, కానీ బోయజు ఏం చెప్పాడంటే ఈ పొలాన్ని విడిచి ఏరే పొలం దగ్గరికి నీవు పోవద్దు అన్నాడు. మరొక మాట ఏం చెప్పాడంటే పనివారు కొయ్యి చేయను కనిపెట్టుకొని వారి దగ్గర ఉండమన్నాడు. ఇప్పుడు రూత్ ఎక్కడ ఉండాలా? ఏరే పొలానికి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ పనివారు పని చేసేవారు ఉన్నారు, వారిని కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. అదే మనం కూడా పాటించవలసింది. ఎన్నో కనపడతాయి మనకు, దీన్ని విడిచి వెళ్ళడం మనకు మంచిది కాదు, క్షేమం కాదు అని మనం గుర్తించాలి. మరొక మాట ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో పనివారు చేరి పెట్టిన కుండలున్నాయి, దాహమైనప్పుడు ఇక్కడ వచ్చి దాహం తీర్చుకో అన్నాడు. 2వ అధ్యాయంలో ఉన్నాయి ఆ మాట. బోయజు చెప్పిన సలహాలలో అది ఒకటి. పనివారంట, బోయజు పనివారు చేరి పెట్టిన దాన్ని కుండలతో నింపినటువంటి నీళ్లు ఉన్నాయంట. అక్కడ నీకు ఎప్పుడైనా దాహం అయితే ఇక్కడ వచ్చి నీవు దాహం తీర్చుకోమని చెప్పాను. ఇక్కడ వచ్చి దాహం తీర్చుకుంటే ఇక్కడ అంటే దేవుని సన్నిధి. అదే పనివారు చేరి పెట్టిన, పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం ఉంది. ఇక్కడ ఆ మాటలు వివరించబడతాయి. 102వ కీర్తనలో చదివితే ఆ మాటలు ఉన్నాయి. దేవుని స్థలానికి సన్నిధికి వెళితే ఇశ్రాయేలుకి నియమించిన శాసనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు కోసం సిద్ధపరిచినప్పుడు శాసనాలు అక్కడ చదవబడతాయి. శాసనాలు చదివితే వింటే మన స్థితిగతులు మారిపోతాయి. దేవుని మందిరానికి వెళ్ళాలంటే నేను సంతోషించి తిని అన్నాడు. ఎందుకంత సంతోషం అంటే అక్కడ దేవుని శాసనాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చే కూడా దేవుని శాసనాలు ఉంటాయి. దేవుడు తగిన వారిని ఏర్పాటు చేశాడు. తగిన జ్ఞానం చేత దేవుడు వాడుకున్నటువంటి స్థలమే ఇది కూడా. అవన్నీ గమనించి ప్రభులో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు మన కోసం దీవించును గాక. నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీ సంఘానికి అంతా బాధ్యులైనటువంటి వారందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. పూర్ణమైన బహుమానం అన్న అడిగి, అయ్యా నాకు ఒక బిడ్డను దయచేయండి. మరి రూతు ఎక్కడ చేరింది? మరి సంపూర్ణ బహుమానం ఇచ్చే ఆయన చెంత చేరింది. మనం కూడా బాణలు నింపే నీళ్ళు ఉన్నాయి అంటే ఎక్కడ పోతున్నాం? అక్కడ ఇచ్చిపెట్టి వేరే సంఘాలకు కూడా వెళ్తున్నాం. అక్కడే ఉందో ఇక్కడే ఉందో
అన్ని దేవుని స్థలాలే. మన విశ్వాసం పారేడకూడదు, మన విశ్వాసం స్థిరంగా బలంగా ఉండాలి. కాబట్టి అలాంటి జీవితంలో జీవించి కొనసాగుదాం. మరి జీవానికి ఇచ్చిన బహుమానం, బాలకి ఇచ్చిన బహుమానం, ఆయన బిడ్డ కొడుకు పేరు యోహాన్ సమీన్. యోహాన్ కాదు, యోహాన్ సర్వీన్. కాబట్టి ఆయన పేరు అప్పుడు చెప్పలేదేమో, మర్చిపోయినాను, మరి ఏమో కానీ గుర్తులేదు. ఇప్పుడు మరి స్వీట్ పంచుతారు. నారాయణ వచ్చి ప్రార్థన చేస్తాడు. నారాయణ వచ్చి ప్రార్థన చేస్తాడు. రండి అందరూ. మహిమా ఘనత ప్రభావములు కలిగిన తండ్రి, భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన తండ్రి, ఆకాశములు మహాకాశములు పట్టజాలిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఆరాధన కార్యక్రమంలో క్రమంగా వరుసగా నీకు ఇష్టంగా నీకు మహిమకరంగా జరుపుకొని మీరు మహిమ పొందినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ దాసులతో ఇంతవరకు తండ్రి మీ మాటలు వినిపించి ఉండగా తండ్రి, రోజుల గురించి తండ్రి, నయముని గురించి, ఓయేజుని గురించి మాట్లాడిన నీ మాటలను బట్టి మీ స్తోత్రములు. ప్రతి హృదయంలో తండ్రి ఈ మాటలు నివాసం చేసి వాటి ప్రకారంగా మేము కూడా జీవించుటకు నీ కృప మాతో ఉంచండి. ఈ దాసుని ఇంకనూ బలముగా వాడుకోండి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, సహాయము చేయండి దయగల తండ్రి. గర్భఫలము ఇచ్చు నాయన యెహోవాని వింటున్నాం తండ్రి. నాయన ఇచ్చిన ఫలాన్ని బట్టి, జీవన్ను బట్టి ప్రార్థిస్తున్నాం, భారతిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఆశించిన మేరకు ప్రార్థించిన మేరకు వారికి బహుమానంగా ఇచ్చారు నాయన, స్వాస్థ్యంగా ఇచ్చారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియా ప్రభువా, దయగల తండ్రి నాయన, మీరు ఇచ్చు బహుమానమే కదా నాయన. దయగల తండ్రి, ఇంతవరకు ఆయుష ఆరోగ్యాలతో నింపినా కానీ తండ్రి నీ సన్నిధిలో ఆలోచన కలిగి అవునైనా వారికి ఇచ్చిన బహుమానాన్ని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి పిల్లోని విద్యా బుద్ధిలో, జ్ఞానంలో, చదువులో, నియందు భయభక్తుల్లో తండ్రి, భవిష్యత్తులో తండ్రి నీకు నాయన ఇష్టంగా పెంచండి, సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. పిల్లోని నీ చేతులకు అప్పచెప్తున్నాం, సహాయం చేయమని, కృప చూపమని. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన నీ చేతులకు అప్పచెప్తున్నాం. మీకు ఇష్టకరంగా మహిమకరంగా తండ్రి సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభునామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక సహోదరుడు రండి, పంచండి సరకు పక్కమండి దాంట్లో వస్తాయి. హుషారుగా ఇలా హుషారు ఉండాలి. పేరు మర్చి రాకునండి. ఏం పేరు? అనిల. అందరికీ తెలుసుకోండమ్మా, పిల్లల నుంచి తీసుకోండి. బయట ఉన్నాళ్ళు బయటనే ఉండాలి, బయటకు వస్తాయి. పొట్లాలు బయటకు వస్తాయి, బయటనే ఉండండి.
బయటికి పో జీవన్. చిన్న ప్రార్థన చేస్తాను పంచినాక. హుషారు పంపుతున్నారు. బయట కూడా ఉంటే నేను అవునైనా మంచి వర్తమానం విన్నాం. సమృద్ధి గల నైనా నయోమి వెళ్ళింది, మరి తిరిగి ఏమీ లేనిగా తిరిగి రాజేసింది తండ్రి. అవును ప్రభు, సమృద్ధిగా వెళ్ళి ఏమీ లేనిగా కోల్పోయి మళ్ళీ కొత్త జీవితం జీవించింది. అలాంటి జీవితం సత్యాన్ని మేము విన్నాం. అవును ప్రభు, సమృద్ధిగా నైనా మళ్ళీ తిరిగి ఆశీర్వదించినాం తండ్రి. మరి కుటుంబాన్ని, జీవనం, భారతని దీవించి ఆశీర్వదించండి సమృద్ధిగా. మరి నైనా వారికి ఇచ్చిన బిడ్డను నైనా పాలు మానిపించేంత వరకు నీ సన్నిధానంలో అంటే ఆలోచన పెంచుటకు, పోషించుటకు తల్లిదండ్రులకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయండి. విలిన సత్యాన్ని హృదయంలో భద్రపరచుకొని జ్ఞానం, ఆలోచన నైనా మాకందరికీ దయచేయండి. యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.